హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జమ్ముడి, యా వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ క్లాస్ 10th స్టూడెంట్స్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. సో కాన్సన్ట్రేట్గా వినండి. ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే ట్రిపుల్ ఐటీస్. ఏంటి? ట్రిపుల్ ఐటీస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ట్రిపుల్ ఐటీస్ అంటే ఏంటి, వాటిలో మనం ఎలా అడ్మిషన్ అనేటువంటిది పొందాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, కట్ ఆఫ్స్ ఏంటి, మనకి 10th ఎన్ని మార్క్స్ వచ్చినట్టయితే మనం ట్రిపుల్ ఐటీస్లో జాయిన్ అవ్వచ్చు, వీటన్ని విషయాల గురించి ఓకేనా, అన్ని ఆస్పెక్ట్స్లో అంటే దాంట్లో చదువుకున్నట్టయితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అన్ని ఆస్పెక్ట్స్లో మనం ట్రిపుల్ ఐటీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రిపుల్ ఐటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా మంది స్టూడెంట్స్కి అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ట్రిపుల్ ఐటీస్ గురించి ఐడియా ఉండదు. ఓకేనా, ఒక 10 to 20% ఆఫ్ ది స్టూడెంట్స్కి ట్రిపుల్ ఐటీస్ అంటే ఐడియా ఉంటుంది. కాబట్టి మిగిలిన స్టూడెంట్స్కి ఓకేనా 10 to 20% ఆఫ్ ది స్టూడెంట్స్కి ఐడియా ఉంటుంది. మిగిలిన స్టూడెంట్స్కి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి అసలు ట్రిపుల్ ఐటీస్ అంటే ఐడియా ఉండదు, కొత్తగా 10th అడుగుపెట్టిన వాళ్ళకి. ఓకే, సో 10th అయిపోయిన వాళ్ళకి అఫ్ కోర్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. బట్ ఎవరైతే 9th 10th ప్రజెంట్ జాయిన్ అయితే అవ్వారో వాళ్ళకి చాలా తక్కువ ఐడియా అనేటువంటిది ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ కోసమే మాత్రమే కాదు, అండ్ పేరెంట్స్ కోసం కూడా. సో మీరు కూడా చూడండి, మీ పిల్లల్ని ఇక్కడ చదివించద్దా అనే దాని గురించి మీకు కూడా ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. ఓకేనా, ఒకవేళ ఇక్కడ చదవాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, ఫ్యూచర్లో ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మీకు చాలా మందికి ట్రిపుల్ ఐటీస్ అంటే ఐడియా ఉండదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ ఐటీస్ అంటే ఏంటో నేను చెప్తాను. మనకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి అని మనం మాట్లాడుకున్నట్టయితే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే మోస్ట్ రెప్యుటేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ అవర్ ఇండియా ఐఐటీస్ అంటే చాలా మందికి తెలుసు, ఇది పాపులర్ నేమ్ కాబట్టి ఐఐటీస్ అంటే చాలా మందికి తెలుసు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఇంజనీరింగ్కి ఇవి వన్ ఆఫ్ ది ఫేమస్ కాలేజెస్ ఆల్ ఓవర్ ఇండియాలో. దీని తర్వాత ఐఐటీస్ తర్వాత ఇంకొంచెం పేరు పొందినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి ఎన్ఐటీస్ వస్తాయి. ఎన్ఐటీస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఇవి కూడా ఇంజనీరింగ్కి వన్ ఆఫ్ ది ఫేమస్. కొన్ని టాప్ ఎన్ఐటీస్ అయితే మనకి ఐఐటీస్తోనే మనకి కాంపిటీషన్ అటువంటి చేస్తాయి. అండ్ ఈ రెండింటి తర్వాత మనకి కొంచెం ఫేమస్, వీటి తర్వాత మనకి ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా వీటి తర్వాతి ప్లేస్లో మనకి ట్రిపుల్ ఐటీస్ వస్తాయి. ట్రిపుల్ ఐటీస్ కూడా చాలా అద్భుతమైనటువంటి కాలేజెస్ ఎస్పెషల్లీ ఫర్ ఇంజనీరింగ్ కోసం. మీరు ఇంజనీరింగ్ చదవాలి అనుకున్నట్టయితే ఎస్పెషల్లీ మీరు 10th తర్వాత నుంచే మీరు ఇంజనీరింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. ఏంటి? ట్రిపుల్ ఐటీస్ అంటే ఏంటి? వీటి ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ. ఐఐటీస్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకేనా, ఇది డిఫరెంట్ అండ్ ఇది డిఫరెంట్. యాక్చువల్గా ఇది నేషనల్ వైడ్ పిలిచేటువంటి పేరు, బట్ మనకి ఎక్కువగా ఇది ఏ పేరుతోని ఫేమస్ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ. ఓకేనా, అది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. సో దీనికే మనం షార్ట్ కట్లో మనం ట్రిపుల్ ఐటీస్ అని పిలుచుకుంటాం. ట్రిపుల్ ఐటీస్ అంటే ఏంటి చెప్పన్నా, మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది మనకి ఫుల్ ఫామ్. సో ఇప్పుడు ట్రిపుల్ ఐటీస్ అంటే ఏంటో మీకు ఒక ఐడియా అనేటువంటిది వచ్చింది కదా. ట్రిపుల్ ఐటీస్ అంటే ఏంటి? ఇంజనీరింగ్కి చాలా ఫేమస్ ఏంటినా యూనివర్సిటీస్. ఓకేనా, యూనివర్సిటీస్. సో ఇప్పుడు మరి ఈ ఫేమస్ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే చాలా మంచి ఫ్యూచర్ అనేటువంటిది ఉంటుంది. ఎలా అంటే యూనివర్సిటీలో ఫస్ట్ టైం మన 10th వరకు పిల్లలు ఎక్కడంటే ఒక స్కూల్ లెవెల్లో చదువుకొని ఉంటారు. ఓకేనా, స్కూల్ లెవెల్లో ఎన్విరాన్మెంట్ అనేటువంటి డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం యూనివర్సిటీ లెవెల్లోకి వెళ్తామో, అది కూడా మెయిన్ క్యాంపస్లోకి వెళ్ళి చదువుతామో, అక్కడ మనకి ఎన్విరాన్మెంట్ అనేటువంటిది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ మీకు వచ్చేటువంటి ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, మీకు చెప్పేటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు, మీరు చదువుకునేటువంటి క్యాంపస్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి క్లాస్ రూమ్స్ కావచ్చు, ల్యాబొరేటరీస్ కావచ్చు, అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కావచ్చు, స్కిల్స్ నేర్పించే విషయంలో కావచ్చు, ఎవ్రీ ఆస్పెక్ట్లో, ప్రతి ఆస్పెక్ట్లో, అండ్ ఇంకా స్పోర్ట్స్ ఆస్పెక్ట్లో కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ ఆస్పెక్ట్లో కావచ్చు, ప్రతి ఆస్పెక్ట్లో మనం చూసుకున్నట్టయితే ఇవి నార్మల్ స్కూల్స్ కంటే అండ్ నార్మల్ కాలేజెస్ కంటే చాలా స్పెషల్, ఎక్స్ట్రాడినరీ లెవెల్ మనకి ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుంది. ఏ విధంగా అయితే మనకి ఐఐటీస్లో ఉంటుందో, ఏ విధంగా అయితే మనకు ఎన్ఐటీస్లో ఉంటుందో, ఓకేనా, ఆ లెవెల్లో కాకుండా
ఖచ్చితంగా వాటికి అంటే మీన్ దరిదాపుల్లో మనకి ట్రిపుల్ ఐటీస్లో అయితే ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేటువంటి ఉంటాయి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనేటువంటి ఉంటాయి. సో అందుకనే మనకి 10th తర్వాత మీరు ఒకవేళ ఇంజనీరింగ్ మీరు ఫస్ట్ నుంచే ఇంజనీర్ అవ్వాలి అనుకున్నట్టయితే మీరు ట్రిపుల్ ఐటీలోకి వెళ్ళొచ్చు. ఓకేనా, ట్రిపుల్ ఐటీలోకి వెళ్ళొచ్చు. సార్ మరి ఎలా జాయిన్ అవ్వాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మీరు ఎస్ఎస్సి అనేటువంటిది కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా, కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే ఈ ఇయర్ 10th చదువుతున్నా కూడా నువ్వు నెక్స్ట్ ఇయర్ పడేటువంటి ట్రిపుల్ ఐటీస్కి మీరు అప్లై అనేటువంటి చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీకు మోస్ట్లీ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. మీరు పాస్ అయ్యారు, ఓకేనా, కరెక్ట్గా పాస్ అయ్యారంటే మీరు దాంట్లో అడ్మిషన్ అయ్యే టైంకి మీరు పాస్ అయి ఉంటే సరిపోతుంది, మీకు సీట్ అనేటువంటిది రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇట్ ఈస్ జస్ట్ ఎలిజిబిలిటీ. ఓకేనా, ఎలిజిబిలిటీ, నాట్ షూర్. నేను ఓన్లీ ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాను. ఖచ్చితంగా సీట్ రావాలంటే ఏమేం ఆస్పెక్ట్స్ అనేటువంటి వాళ్ళు చూస్తారు, అది కూడా నేను చెప్తాను. ఓకేనా, అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియోలో నేను ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ట్రిపుల్ ఐటీస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే మీకు ఏ విధంగా ఎలిజిబిలిటీస్ ఉండాలి వాటన్నిటి గురించి నేను చెప్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీస్ అన్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవ్వాలి అనేది ఏం లేదు. మీరు తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వచ్చు. లేదు మీరు ఫారిన్లో ఉంటున్న ఎన్ఆర్ఐస్ అయినా కావచ్చు, మీరు ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యేటువంటిది అవ్వచ్చు. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి, నువ్వు 10th అయితే పాస్ అయి ఉండాలి. అది మీరు ఏపీ స్టేట్ నుంచి కావచ్చు, లేదంటే తెలంగాణ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచైనా కావచ్చు. ఓకేనా, మీరు ఏపీ నుంచైనా కావచ్చు. లెట్ మీ చేంజ్ ద పెన్ కలర్. మీరు ఏపీ నుంచైనా కావచ్చు, లేదంటే తెలంగాణ స్టేట్ నుంచైనా కావచ్చు, అది సిబిఎస్ఈ బోర్డు కావచ్చు, ఐసిఎస్ఈ బోర్డు కావచ్చు. ఓకేనా, ఏదైనా కావచ్చు. ఓకేనా, ఏదైనా కావచ్చు. ఇది 2023కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నేను చూపిస్తున్నాను. ఓకేనా, సో అందుకని ఇక్కడ 2023 అని ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ 2024 అని ఉంటుంది. ఓకేనా, 2024 అనేటువంటిది ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా అడ్మిషన్ అయిన టైంకి ఖచ్చితంగా మీరు పాస్ అయ్యి ఉన్నట్టయితే, ఓకేనా, పాస్ అయ్యి ఉన్నట్టయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి ఎవరెవరు దీనికి అప్లై చేయొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీస్ గురించి నేను మాట్లాడుతున్నా కాబట్టి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే జాయిన్ అవ్వాలి, అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సీట్ ఇస్తారు అలా ఏం లేదు. ఓకేనా, మీరు లోకల్ అయినా అవ్వచ్చు, నాన్ లోకల్ అయినా అవ్వచ్చు. లోకల్ అంటే ఎవరంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మనం ఏమంటామంటే లోకల్ అంటాం. ఓకేనా, లోకల్ అంటాం. అండ్ నాన్ లోకల్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీస్కి తెలంగాణ వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. అండ్ ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా మనకి నాన్ లోకలే మనకి అవుతారు. ఓకేనా, సో మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు అప్లై చేయొచ్చు. అంటే లోకల్ వాళ్ళు అప్లై చేయొచ్చు, నాన్ లోకల్ వాళ్ళు కూడా మనకి అప్లై అనేటువంటి చేయొచ్చు. ఎవరైనా మీరు అప్లై అనేటువంటి చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీ వాళ్ళకి మనకి మోస్ట్ ఆఫ్ ది సీట్స్ అనేటువంటి ఏపీ వాళ్ళకి ప్రొవైడ్ అనేటువంటి చేస్తారు. ద క్యాండిడేట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, దెన్ అదర్ స్టేట్ అంటే ఏపీ కాకుండా ఇంకెక్కడైనా తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళైనా ఇంకెక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా వాళ్ళకు ఓన్లీ 5% సీట్స్ మాత్రమే ఇస్తారు. అంటే 100 సీట్స్ ఉన్నట్టయితే ఒక దగ్గర దాంట్లో 5 సీట్స్ మాత్రమే తెలుగు స్టేట్స్ వాళ్ళకి ఇస్తారు. ఓకేనా, తెలంగాణ వాళ్ళకి ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీస్లో మనం జాయిన్ అవ్వాలనుకుంటే ఓన్లీ 5 సీట్స్ మాత్రమే. ఓకేనా, 100 సీట్స్ ఉంటే దాంట్లో 5 సీట్స్ మాత్రమే మనకి ప్రొవైడ్ అనేటువంటిది చేస్తారు. ఓకేనా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ షెల్ బి వాట్నన్నా అది ఇండియన్ నేషనాలిటీ అయి ఉండాలి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయినా కూడా మనకు వచ్చి జాయిన్ అనేటువంటిది అవ్వచ్చు. ఓకేనా, జాయిన్ అనేటువంటిది అవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ కండిషన్స్ అనేవి ఇచ్చారు, ఇది చూసుకోండి. ఓకే, సో ఇది నార్మల్ బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మరి రిజర్వేషన్ ఎవరికి ఎక్కువ ఉంటుందంటే చూడండి, admission to 80% of the total available seats shall be reserved for the local candidates. Actually గా మనకి 85% ఆఫ్ ది సీట్స్ అన్ని కూడా మనకి ఏంటినా మనకి లోకల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ప్రొవైడ్ చేస్తారు. అండ్ రిమైనింగ్ 50% ఆఫ్ ది సీట్స్ అనేటువంటివి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఓకే, ఓపెన్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లోనే ఓపెన్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్కి ఇస్తారు. లేదంటే మనకి తెలంగాణ స్టేట్స్ యాజ్ పర్ స్పెసిఫైడ్ ఇన్ ద ఏంటంటే మనకి ప్రెసిడెన్షియల్ ఆర్ ఇది యాక్ట్ దీని గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ నేను ఏం చెప్పానంటే 0.5% ఆఫ్ ది ఓకేనా క్యాండిడేట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఏపీ అంటే మీన్ లైక్ తెలంగాణ స్టేట్స్ కావచ్చు. ఓకేనా, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, ఓన్లీ 5% సీట్స్ మాత్రమే మాకు ఉంటాయని చెప్పాను కదా, ఓన్లీ 5% సీట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇక్కడ 15% సీట్స్ అని మెన్షన్ చేశారు. బట్ దీంట్లో ఓపెన్ కేటగిరీ, దీంట్లో మనకు ఏపీ వాళ్ళు కూడా దాంట్లో కాంపిటీషన్కి రావచ్చు. మనకి మొత్తానికి మాత్రం 5% సీట్స్ మాత్రమే ఏంటి ఇవ్వడం జరుగుతుంది అదర్ స్టేట్స్ వాళ్ళకి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మరి రిజర్వేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15% ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి 60% ఉంటుంది, బీసీ వాళ్ళకి చూడండి ఇక్కడ ప్రతి కేటగిరీ వాళ్ళకి అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కూడా ఎన్సీసీ వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి ఎవరెవరికి ఎంత పర్సెంట్ రిజర్వేషన్
నోటిఫికేషన్ ఉంటుంది, డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి మీరు. ఓకేనా, ఒకసారి చూసుకోండి. ఓకే, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. మీకు ఎలిజిబిలిటీ గురించి అర్థమైంది, ఇప్పుడు కొంచెం ఐడియా ఏంటి వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను చెప్తాను. దాని తర్వాత మనకి బేసికల్లీ మనకి ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో మనకి ఉన్నటువంటి ఏవైతే ట్రిపుల్ ఐటీస్ ఉంటాయో, మనకి బేసికల్గా ఆంధ్రప్రదేశ్లో 4 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. మనకి ఎన్ని ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి? 4 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, 4 క్యాంపసెస్ ఉన్నాయి. దాంట్లో మనకి ఒక్కొక్క క్యాంపస్కి 1000 సీట్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. మొత్తం అన్ని క్యాంపస్లో కలిపి మనకి 4000 సీట్స్ అనేటువంటి ఉన్నాయి. సో ఆ 4 క్యాంపసెస్ ఏంటంటే ఐఐటి న్యూజివీడ్ కావచ్చు, ఐఐటి ఏంటి ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీ కావచ్చు, లేదంటే ట్రిపుల్ ఐటీ ఒంగోలు కావచ్చు, లేదంటే ట్రిపుల్ ఐటీ మనకి ఏంటిది శ్రీకాకుళం కావచ్చు. ఓకే, నేను ఐఐటీస్ గురించి మాట్లాడి సో సడన్గా నాకు ఐఐటి అని వస్తుంది, సో అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఏంటి ట్రిపుల్ ఐటీస్ ఏంటంటే మనకి శ్రీకాకుళం కావచ్చు. సో ఈ 4 ఏముంటాయి మనకి ట్రిపుల్ ఐటీస్ అనేటువంటి ఉంటాయి. దీంట్లో మనకి 4000 సీట్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, అండ్ దీంట్లో మరి మనం ట్రిపుల్ ఐటీస్కు వెళ్తాం రైట్. అక్కడికి వెళ్ళి ఏం చదువుకోవాలంటే మనకి 6 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంటుంది. మనకి స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ అనేటువంటిది మనకి 2 ఇయర్స్ అనేటువంటిది ఇంటర్మీడియట్ లాగానే జరుగుతుంది. ఓకేనా, దాన్ని మనం పియూసీ అంటాం, యాక్చువల్గా ఇంటర్మీడియట్ లాగానే జరుగుతుంది. బట్ రిమైనింగ్ 4 ఇయర్స్ అనేటువంటి మనకి యాక్చువల్ బీటెక్ క్లాసెస్ అనేటువంటి జరుగుతాయి. ఓకేనా, యాక్చువల్ బీటెక్ క్లాసెస్ అనేటువంటి జరుగుతాయి. అండ్ ఈ సీట్స్ 4000 ఉన్నాయి. బట్ ఇంకా మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% ఎక్కువ సీట్స్ యాడ్ చేయడానికి వాళ్ళు చూస్తున్నారు. ఓకేనా, మేబీ యాడ్ చేయవచ్చు నెక్స్ట్ 2-3 ఇయర్స్లో, లేదంటే 1 ఇయర్స్లోనే, ఎప్పుడు యాడ్ చేసేది తెలియదు. మరి బీటెక్ చదువుకుంటాం రైటే సార్, మీరు బీటెక్లో మీరు పియూసీ ఉంటుందని చెప్పారు 2 ఇయర్స్, దాని తర్వాతనే బీటెక్ ఉంటుందని చెప్పారు కదా. సో మరి పియూసీలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ బీటెక్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? మరి నార్మల్గా మనం ఇంటర్మీడియట్ చేయొచ్చు కదా, ఇక్కడికి వచ్చి ఇంటర్మీడియట్ ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే కాన్సన్ట్రేట్గా వినండి. దీనివల్ల మనకి స్పెషల్గా ఉండేటువంటి ఉపయోగం ఏంటంటే ఇక్కడ మనకి ఎంపీసే ఉంటుంది, గ్రూప్ అయితే ఎంపీసీ ఉంటుంది. ఎంపీసీలో మనకి ఏముంటాయి నాన్న, ఎన్ని గ్రూప్స్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, అండ్ ఐటీ ఉంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మనం బయాలజీని యాజ్ ఏ ఆప్షనల్ సబ్జెక్ట్గా మనం తీసుకోవచ్చు. బయాలజీని ఒకవేళ మీరు బయాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకున్నట్టయితే మీరు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు. ఈ పియూసీ సర్టిఫికేట్ కనుక మీకు వచ్చినట్టయితే మీరు మళ్ళీ ఐఐటీస్లో వెళ్ళచ్చు, వాటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు యాజ్ యూజువల్గా. ఓకే, అండ్ అదేవిధంగా మీరు మెడికల్ కాలేజెస్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా రాసుకోవచ్చు. ఐఐటీస్ రాసుకోవచ్చు అండ్ ఎన్ఐటీస్లో కూడా మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. అండ్ మెడికల్ క్యాంపసెస్ ఏవైతే ఉంటాయో నీట్ లైక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా రాయొచ్చు మీరు, అంటే జేఈ మెయిన్స్ రాయొచ్చు, నీట్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి కూడా రాసుకోవచ్చు. వాటిలో కూడా మన అడ్మిషన్ అటువంటిది చెందొచ్చు. ఓకేనా, వాటిలో కూడా మనం అడ్మిషన్ అటువంటి చెందొచ్చు. అది మన ఆప్షన్ అంటూ పేరుకి ఎంపీసీ, బట్ మనం ఆప్షనల్గా ఇది తీసుకొని కూడా మనం ఏంటిది చదువుకోవచ్చు. మనం అంటే ఇంజనీరింగ్ కాలేజ్ కదా, నేను ఓన్లీ ఇంజనీరింగ్ సెక్టర్లో వెళ్ళాలని లేదు, నువ్వు నీట్ రాసి కూడా మధ్యలో మెడికల్ కాలేజ్లో కూడా సీట్ అనేటువంటి కొట్టచ్చు. ఓకే, అండ్ ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏంటంటే బీటెక్ 2 ఇయర్స్ తర్వాత మనకి బీటెక్ ఉంటుంది. బీటెక్ అనేటువంటి మనకి జనరల్గా 4 ఇయర్స్ ఉంటుంది. మనకి బీటెక్లో జనరల్గా ఎన్ని కోర్సెస్ ఉంటాయంటే మొత్తం ఈ 4 క్యాంపసెస్లో కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, సిఎస్సి అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంటుంది. నెక్స్ట్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ అండ్ ఇదిగో ఈ ఇంజనీరింగ్ ఉంది కదా మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, ఇవి ఓన్లీ మనకి ఐఐటి న్యూజివీడ్ అండ్ ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీలో, ట్రిపుల్ ఐటీ న్యూజివీడ్ అండ్ ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీలో మాత్రమే ఉంటాయి ఈ 2 కోర్సులు. మిగిలినవి కూడా అన్ని ప్లేసెస్లో మనకు ఉంటాయి. ఓకేనా, మిగిలిన కోర్సెస్ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఉంటాయి. ఇవి 2 మాత్రం ఓన్లీ ఈ 2 ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే ఉంటాయి, ఇవి 2 కోర్సెస్ మాత్రం. ఓకేనా, సో ఇప్పుడు అర్థమైందా దాంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, మనకు కోర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి. సో దీని గురించి స్పెసిఫిక్ ఐడియా అనేటువంటిది వచ్చింది కదా. ఓకే, సో నెక్స్ట్ థింగ్స్ మనం దేని గురించి మాట్లాడుకోవాలన్నట్టయితే ట్యూషన్ ఫీజెస్. సార్ మరి అంతా ఓకే, కానీ నేను కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం జరిగింది. మరి ట్రిపుల్ ఐటీస్ అంటే చాలా పెద్ద యూనివర్సిటీస్, అక్కడ చదువుకుంటే నాకు ఎంత ఖర్చు వస్తుంది సార్ అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఇక్కడ ట్యూషన్ ఫీజెస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎవరికైనా వాళ్ళకి మనకి 45,000 ట్యూషన్ ఫీజు అనేటువంటి ఉంటుంది. పర్ యానం కట్టాలి, సంవత్సరానికి 45,000 మనం పర్ యానం కట్టాలి. ఓకేనా, అండ్ పియూసీ ప్రోగ్రామ్కి మనకి ఎంత ఉంటుందంటే 50,000 ఉంటుంది, మొత్తం 50,000 అనేటువంటిది ఉంటుంది పర్ యానం అనేటువంటిది. ఒకవేళ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినట్టయితే ఆంధ్రప్రదేశ్లో అయితే విద్యా దీవెన అని ఉంటుంది. ఓకేనా, తెలంగాణలో అయితే ఇంకోటి ఉంటుంది. అండ్ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినట్టయితే ఒకవేళ మీ ఇన్కమ్ అనేటువంటి చూడండి 2.5 లాక్కి బిలో ఉన్నట్టయితే మీ యాన్యువల్ ఇన్కమ్ అనేటువంటిది మీరు
ట్యూషన్ ఫీజు అనేటువంటి మీకు మాఫీ అయిపోతుంది, అది కూడా మీరు కట్టాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఫ్రీగా ల్యాప్టాప్స్ కూడా ఇస్తారు, ఓకేనా. ల్యాప్టాప్స్ కూడా మీరు యూటిలైజ్ అనేటువంటి చేసుకోవచ్చు. దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి రిటర్న్ చేస్తే అయిపోతుంది, ఓకేనా. సో ఈ కొంచెం దేని విషయంలో అంటే ట్యూషన్ విషయంలో కొంచెం చిన్న నెగిటివ్ న్యూస్ ఏంటంటే, ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా, ఎన్ఆర్ఐస్ అయినా ఎవరైనా కూడా ఖచ్చితంగా మనం కట్టాల్సిందే, ఓకేనా. పింక్ రేషన్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పకుండా కట్టాల్సిందే. వాళ్ళకి ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ కోర్స్ 2.5 lakh ఎబోనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి, ఓకే. సో అలాంటి వాళ్ళు ఏంటి ఖచ్చితంగా ఫీజు అనేటువంటి కట్టుకోవాలి. బట్ నార్మల్గా ఎవరికైతే 2.5 lakh బిలో ఉంటుందో ఇన్కమ్ అనేటువంటిది, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదు. వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంటే కడుతుంది, మీకు ఎలాంటి బర్డెన్ అనేటువంటిది ఉండదు, ఓకేనా. మీకు హాస్టల్ కూడా ఫ్రీ హాస్టల్ అనేటువంటిది ఉంటుంది, ఓకే. అండ్ మరి దీంట్లో జాయిన్ అవ్వాలంటే మరి 10th లో ఎన్ని మార్క్స్ రావాలి అని చాలామంది అడుగుతారు, ఓకేనా. 10th లో ఎన్ని మార్క్స్ రావాలి? యాక్చువల్గా ఇది మీకు కరెక్ట్ కనిపిస్తుందో కనిపించట్లేదో, ఇది 2022 అండ్ 23కి వాళ్ళకి ఫైనల్ ఫేజ్ కట్ ఆఫ్ ఇది, ఓకేనా. ఫైనల్ ఫేజ్ అంటే 4th ఫేజ్ కట్ ఆఫ్, ఇది డీటెయిల్స్ అన్నట్టు. 4th ఫేజ్ కట్ ఆఫ్, ఓకేనా. ఇది డీటెయిల్స్. ఫైనల్ ఫేజ్లో మనకి ఎలా తీసుకున్నాడు, ఎంత మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనకు ఈ కాలేజెస్లో మనకి తీసుకున్నాడు, దాని గురించి మనం మాట్లాడితే ఇదిగో చూడండి. ఫస్ట్ ఇది రిజర్వేషన్ వైజ్గా, ఒకవేళ ఇది మీకు కరెక్ట్గా కనిపించకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఇస్తున్నాడా మీకు ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇది కనిపిస్తుంది, నో ప్రాబ్లం. కొంచెం క్లారిటీ ఇంక్రీజ్ చేసుకొని చూడండి, ఇది అంతా కనిపిస్తుంది, మార్క్స్ కూడా కనిపిస్తాయి, కరెక్టే. కింద లింక్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ కేటగిరీ వైజ్గా ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అన్ని కేటగిరీ వాళ్ళకి. ఇదిగో ఏయు అంటే ఏయు రీజియన్కి చెందినటువంటి స్టూడెంట్స్, ఆంధ్ర యూనివర్సిటీ. ఎస్వి అంటే ఎస్వి యూనివర్సిటీ కిందకి చెందినటువంటి స్టూడెంట్స్, ఓకేనా. సో వీళ్ళందరికీ కూడా సపరేట్ కట్ ఆఫ్స్ అనేటువంటి ఉన్నాయి. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా కాన్సన్ట్రేట్గా ఉండండి, ఎక్కడ చూసినా కూడా మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో 550 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి, ఓకేనా. 549 ఇక్కడ ఉంది, కానీ అది కూడా ఎవరికి ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి. మోస్ట్లీ మీకు 4 ఫేజెస్లో అన్నింట్లో మీకు ఖచ్చితంగా ఏదో కాలేజీలో రావాలి అంటే 550 ఎబోనే ఉండాలి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మార్క్స్ అనేటువంటివి. అంతకన్నా తక్కువ ఉంటే మీరు అప్లై చేసి కూడా, నాకు తెలిసి ఇది లాస్ట్ ఫేజ్ కట్ ఆఫ్స్ కాబట్టి ఇంతకన్నా తక్కువ ఉంటే మ్యాక్సిమం రాకపోవడానికే ఛాన్సెస్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి, ఓకేనా, ఎక్కువగా ఉన్నాయి. అండ్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఎక్కువగా మనకి గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇస్తారు వెన్ కంపేర్స్ టు ప్రైవేట్ కాలేజీలో చదివిన వాళ్ళకంటే మనకి గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇస్తారు. ఇది గుర్తు అనేటువంటి పెట్టుకోండి. ఇది కట్ ఆఫ్స్ అన్నట్టు. ఇవేంటి కట్ ఆఫ్స్ మీరు చూసుకోండి. ఇంతకంటే ఎక్కువ మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా మీరు చదివినట్టయితే ఇంత మార్క్స్ తెచ్చుకోవడం మరీ అంత ఇబ్బంది ఏం కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఖచ్చితంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ గురించి నాకు స్పెసిఫిక్గా ఐడియా లేదు, దీని గురించి నేను కూడా కనుక్కోలేదు. మండల్లో ఖచ్చితంగా టాపర్ ఎవరైతే, మండల్లో మనకి నెంబర్ ఆఫ్ స్కూల్స్ అనేటువంటి ఉంటాయి. నెంబర్ ఆఫ్ స్కూల్లో ఒకవేళ అన్ని స్కూళ్ళలో నువ్వు టాపర్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ మండలం నుంచి ఖచ్చితంగా నేను తీసుకుంటారు, ఓకేనా. ఖచ్చితంగా నేను తీసుకుంటారు. అంటే ఒక్కొక్కసారి ఇన్ని మార్క్స్ రాకపోయినా కూడా మండల్ టాపర్ ఒకవేళ 550 కంటే కింద ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, ఓకేనా. ఛాన్స్ అనేటువంటి ఉంది. అదన్నీ చూసుకొని మీరు అప్లై చేయండి, ఓకేనా. చూసుకొని అప్లై చేయండి. ఒకవేళ మీరు మండల్ టాపర్ వచ్చాడు, ఓకేనా, ఎవరికి కూడా మనకి 550 కంటే ఎక్కువ రాలేదు, నీ కిందికి వచ్చినా కూడా సార్ మరి మీరు 550 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని అడ్మిషన్ చేసుకోవాలి అంటే అప్లై చేసుకోవాలి, మిగిలిన వాళ్ళకి కొంచెం ఛాన్స్ తక్కువ ఉంటుంది అన్నారు కదా. సో అలా ఏం లేదు, ఓకేనా. వచ్చినా తీసుకుంటారు 550 కంటే ఎక్కువ. అండ్ ఇది కూడా చూడండి 550 కంటే ఎక్కువ. ఇది ఎవరికి ఉంది చూడండి, ఎస్టీ వాళ్ళకి ఉంది చూడండి. ఎస్టీలో 549 ఇంతే ఉంది. మిగిలిన రిజర్వేషన్ వాళ్ళకి మీరు చూసుకున్నట్టయితే, ఓసీ వాళ్ళకి చూసుకున్నట్టు చూడండి, మీకు ఎక్కడ కూడా 550 లేదు, 550 ఎక్కడ కూడా లేదు. మనకి ఇక్కడ 580 నుంచే స్టార్ట్ అయింది, 570 నుంచి స్టార్ట్ అయింది. 570 చేంజ్ వస్తేనే మనకు వస్తుంది. మీ రిజర్వేషన్ ప్రకారం మీరు ఎక్కడ వస్తుంది, మీకు ఎంత మార్క్స్ టార్గెట్ ఉండాలి అని మీరు ఒక టార్గెట్ పెట్టుకొని చదవండి, ఓకేనా. ఇంతకంటే ఎక్కువ మార్క్స్ టార్గెట్ పెట్టుకొని మీరు చదవండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. 888లోకి వెళ్ళిందంటే మీ ఫ్యూచర్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ల్యాబొరేటరీస్ చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉండేటువంటి ఫ్రెండ్షిప్ కావచ్చు, క్యాంపస్లోకి వెళ్ళిన తర్వాత మీకు అన్ని మండలాల నుంచి, ఓకేనా, అన్ని మండలాల నుంచి చాలా టాలెంటెడ్ స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళతోని మీకు ఒకవేళ ఫ్రెండ్షిప్, అఫ్కోర్స్ బాండింగ్ అనేటువంటిది ఖచ్చితంగా పెరుగుతుంది. మనం ఎలాంటి వాళ్ళైనా ఖచ్చితంగా ఫ్రెండ్స్ అవ్వడం తప్పదు. ఫ్రెండ్షిప్ అనేటువంటిది మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. చదువుకునే ఎన్విరాన్మెంట్ అంతా నీ చుట్టే ఉంటుంది, చదువుకునే ఎన్విరాన్మెంట్ మొత్తం నీ చుట్టే ఉంటుంది. అండ్ మీకు చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ అనేటువంటి ఉంటాయి. లైబ్రరీ ఉంటుంది, అండ్ ప్రొఫెసర్స్ అనేటువంటి ఉంటారు, వెల్ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ మీకు ఉంటారు. చాలా మంచి ఎడ్యుకేషన్ అనేటువంటి మీకు వస్తుంది. ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు. కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి, అండ్ గేమ్స్ చాలా ఉంటాయి, ఓకే. అండ్ ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేటువంటివి చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే,
మీకు ఇంటర్న్షిప్ కూడా వాళ్ళు ఇస్తారు. బీటెక్ అయిపోయిన వెంటనే ఇంటర్న్షిప్ ఇస్తారు. అండ్ ఈవెన్ ఇంటర్మీడియట్ తర్వాత కూడా మనకి ప్లేస్మెంట్స్ కోసం వచ్చి తీసుకెళ్లే వాళ్ళ ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత జనరల్గా ప్లేస్మెంట్స్కి ఎవరు రారు, బట్ ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా వచ్చి తీసుకొని వెళ్తారు. ఓకేనా, కొన్ని చిన్న చిన్న కంపెనీస్ అనేటువంటి. ఇక బీటెక్ తర్వాత అంటే అఫ్ కోర్స్ వీళ్ళు ఇంటర్న్షిప్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కూడా వీళ్ళు గవర్నమెంట్ కొన్ని ఉంటాయి కదా అంటే సంస్థలు, వాటిలో కూడా ఇవి ఇంటర్న్షిప్ని మీకు ప్రొవైడ్ అనేటువంటి చేస్తాయి. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి. సో అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్న్షిప్ కూడా చేసుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు ఇంటర్న్షిప్స్ ఇవన్నీ ఎన్ని ఎక్కువ చేస్తే మనకు అంత ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తుంది, జాబ్లో ఎక్కువ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇస్తారు. ఇంకోటి ఏంటంటే మనం IIITలో చదువుకున్నామంటే మనకి ప్రిఫరెన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో కంటే చదువుకున్న వాళ్ళకంటే మనకి ఇంకెక్కువ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఎంసెట్ ద్వారా లోకల్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుంటాం. ఓకేనా, మీరు IIIT ద్వారా 6 years ఇంజనీరింగ్ కంప్లీట్ చేయండి, మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది IIITలో చదువుకున్నా అంటే. సో IIITs అనేటువంటి వన్ ఆఫ్ ది రెప్యుటేటెడ్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో ఒకవేళ మీకు అడ్మిషన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టయితే దాన్ని ఎప్పుడు కూడా మిస్టేక్ అనేటువంటి చేసుకోండి. అండ్ 10thలో మీరు ఇంత మార్క్స్ తెచ్చుకోవడం చాలా కష్టం అనుకుంటారు, బట్ చాలా అంటే చాలా ఈజీ. ఏం లేదు, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, అవి ఫాలో అవ్వండి. ఓకేనా, మనకి టాప్ లెవెల్ సబ్జెక్ట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు 10thలో. అర్థమవుతుందా? ఓ ఎక్స్ట్రాడినరీ టాపర్ స్టూడెంట్, ఒక్క క్వశ్చన్కి ఒక్క పాయింట్ కూడా మిస్ లేకుండా రాస్తారు. ఓకేనా, రైటింగ్ అన్ని ఎక్స్ట్రాడినరీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి లేకపోతే ప్రాక్టీస్ చేయండి, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. వెరీ ఇంపార్టెంట్, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నీకు 100కి 100% లేకపోయినా కూడా, అంటే నేర్చుకోవాలి 100కి 100% కానీ, బట్ మనకి 10th క్లాస్లో మార్క్స్ రావాలి అంటే మనకి ఓన్లీ సబ్జెక్టు మాత్రమే ఇంపార్టెంట్ కాదు, మనకి ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు. దాన్ని మనం క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ పైన మనం ఎంత అద్భుతంగా మనం రిప్రజెంట్ చేసినాం అనుకోండి, మనం అంత ఎక్కువ అట్రాక్ట్ చేయగలుగుతాం ఎవరిని, క్వశ్చన్ పేపర్ ఎవరైతే మన ఆన్సర్ షీట్ని ఎవరైతే మనకు కరెక్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర ఎక్కువ ఇంప్రెషన్స్ అనేటువంటివి మనం కొట్టచ్చు. హ్యాండ్ రైటింగ్ సూపర్గా ఉండాలి. హెడ్డింగ్స్, లైన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేయడం, అతను ఎంత లైన్లో ఆన్సర్ని రాయమంటే అంతే లైన్లో రాయడం. ఓకేనా, మరి ఒక చిన్న క్వశ్చన్కి మనం 3-4 పేజీలు రాయకూడదు, మళ్ళీ క్వశ్చన్కి మధ్యలో లైన్స్ అనేటువంటిది గీయాలి. చాలా చాలా ట్రిక్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా, అండ్ ఏ క్వశ్చన్ కూడా మనం వదిలిపెట్టద్దు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇలాంటి చిన్న ట్రిక్స్ వాడినా కూడా మనం 10thలో మంచి మార్క్స్ అనేటువంటిది గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, గెయిన్ చేసుకోవచ్చు. ఇది పెద్ద టఫ్ ఏం కాదు, ఖచ్చితంగా ట్రై చేయండి. డెఫినెట్లీ మీరు ఈ 550+ మార్క్స్ అనేటువంటివి ఈజీగా తెచ్చుకోగలుగుతారు. IIITలో ఖచ్చితంగా సీట్ అనేటువంటి తెచ్చుకోగలుగుతారు. ఆ స్పిరిట్తో ముందుకెళ్ళండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ బాయ్.